అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ అంజలి ఫ్రమ్ హైదరాబాద్. మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణము, మేము విలేజ్ లెవెల్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలామంది క్యాన్సర్తో బాధపడుతూ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్కి వచ్చి చెకప్ చేయించుకుంటే ఇంకా దానికి ఏం ట్రీట్మెంట్ లేదండి. ఆ ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల చాలా బాధపడిపోయేటోళ్ళం. అయ్యో ఇది మనం ముందే అనుకుంటే చాలా బాగుండేది కదా అని చెప్పి, కాబట్టి వాళ్ళకి చెప్పేటోళ్ళం. మేము కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే వచ్చి చెకప్ చేయించుకుంటే బాగుంటుంది కదమ్మా అని చెప్పేటోళ్ళం. కాబట్టి మళ్ళీ తర్వాత ఆలోచించినాం, ఓకే ఒక ఛానల్ పెడితే బాగుంటుంది, దీని ద్వారా ముందు జాగ్రత్తగా మనం కనుక్కుంటే వాళ్ళకి లక్షణాలు చెప్తే ఎట్లా లాభపడతారో అనేది ఒక ఛానల్ అనేది పెట్టడం అనేది జరిగింది. ఇదే మదర్ ఇండియా ట్రస్ట్ అండి. దీని ద్వారా చాలామంది లేడీస్కి మనం ఎడ్యుకేట్ చేయొచ్చు క్యాన్సర్ రాకుండా. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్, గర్భసంచి, ముఖద్వారం క్యాన్సర్ అనేది చాలామంది ఈ ప్రాబ్లంతోనే చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాబ్లం మనం ముందు జాగ్రత్తగా ఈ ప్రాబ్లంని కనుక్కుంటే చాలా వరకు లైఫ్ సేవ్ చేయొచ్చు. ఈ ప్రాబ్లంలో మీకు బ్రెస్ట్ క్యాన్సర్ రాకముందు ఏమేమి లక్షణాలు ఉంటాయి, ఒకవేళ వైట్ డిశ్చార్జ్ మీకు ఏ మందులు వాడినా తగ్గడం లేదు అంటే మీరు ఏం టెస్ట్ చేయించుకోవాలి, లేదా మీ దగ్గర అమౌంట్ లేదు మేము చేయించుకోవడానికి కష్టం అంటే మీరు మా క్లినిక్కి రావచ్చు. ఇక్కడికి వస్తే నేను ఫ్రీగా మీకు టెస్ట్ చేపిస్తాను. ఈ టెస్ట్ చేయించి మీకు క్యాన్సర్ వచ్చే ముందే మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ వస్తే ఎట్లా మేడం, ఫస్ట్ స్టేజ్లో వస్తే సర్జరీ అనేది చేపిస్తే కూడా మీ ప్రాణం మీరు కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ ట్రస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఇంకా ఈ వీడియోస్ అనేది కూడా చాలా వరకు లేడీస్కి చాలా వరకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వీడియోస్ మీకు ఒకవేళ యూజ్ అవుతాయని చెప్పి ఎవరిదైనా ప్రాణాలు కాపాడవచ్చు, మేమేమైనా డాక్టర్సా ప్రాణాలు కాపాడడానికి మేమేం చేయగలుగుతాం అనేది మీకు అపోహలు ఉంటాయి కదా. ఈ వీడియోస్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు చూసి కూడా ఈ వీడియో ద్వారా వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి టెస్ట్ చేయించుకున్నా, లేదా వాళ్ళ ఊర్లో టెస్ట్ చేయించుకొని వాళ్ళ ప్రాణం వాళ్ళు కాపాడుకున్నా కూడా మీకు ఆ శ్రేయ అనేది మీకు వస్తుందండి. కాబట్టి ఈ వీడియోస్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దీని ద్వారా చాలామంది ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతారండి. కాబట్టి ఈరోజు నేను ఒక వీడియో అబార్షన్ మీద చేస్తున్నానండి. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఏం చేస్తుంటారంటే, ఓకే అన్మ్యారీడ్ అమ్మాయిలు ట్యాబ్లెట్స్ వేసుకోవడం, ప్రెగ్నెన్సీ నిలబడితేనే ట్యాబ్లెట్స్ వేసుకోవడం. ఆ ట్యాబ్లెట్స్ మెడికల్ షాప్లో 500కే వస్తుంది కాబట్టి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే ఏం టెస్ట్ చేస్తారో, ఏం అనుమానం పడతారో అని చెప్పి అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ అనేది వాడుతున్నారు. ఈ ట్యాబ్లెట్స్ వల్ల వాళ్ళకి ఎంత ఇబ్బంది పెడతాదో అనేది తెలియదు. ఎందుకంటే మీరు అబార్షన్ చేయించుకోవాలంటే ఎన్ని మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నారు, అది మీ బ్లడ్ గ్రూప్ ఏంది అనేది, ఈ రెండు విషయాలు అనేది చాలా ముఖ్యమండి. ఎన్ని నెలలు మీరు ప్రెగ్నెంట్ ఉన్నారో, ఎందుకంటే మా దగ్గర వస్తారు చాలామంది అమ్మాయిలు 2 months అయింది మేడం, డేట్ రాలేదు అని చెప్పి వచ్చి చూపించుకుంటారు. చెకప్ చేస్తే స్కాన్ చేస్తే 4th month ప్రెగ్నెంట్ ఉంటారు. కాబట్టి ఈ ట్యాబ్లెట్స్ మెథడ్ వేరు ఉంటుంది, అబార్షన్ మెథడ్ వేరు ఉంటుంది. వాళ్ళకి తెలియదు ట్యాబ్లెట్ వేసుకుంటే గర్భం పోతుంది, కనీసం అది పోయిందా లేదా అనేది కూడా చెకప్ చేయించుకోరు. కాబట్టి ఇది చాలా ప్రమాదం అండి. ఎందుకంటే మన బాడీలో ఉండేది 5 liters మాత్రమే బ్లడ్. ఎక్కువగా ఓవర్ బ్లీడింగ్ అయిందనుకో ప్రాణానికే అపాయం. కాబట్టి ఇంకా ఏంటంటే బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉందనుకోండి, ఎప్పుడైతే వాళ్ళకి అబార్షన్ అయిపోతుందో మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు కావడం కష్టమవుతుంది. 1.5 monthకే అబార్షన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే అబార్షన్ చేయించుకుంటారో ఈ నెగిటివ్ గ్రూప్ వాళ్ళు వెంటనే యాంటీడీ ఇంజెక్షన్ వేయించుకోవాల్సి ఉంటుంది. మామూలుగా అయితే అమ్మాయిలు ఎప్పుడు కాలంలో ఏమనుకుంటున్నారంటే, మాకు చాలా స్వేచ్ఛ దొరికింది, తాబేలు అట్లనే అనుకుంటుంటుంది. నేను ఈ షెల్లో నుంచి బయటకు వచ్చి నిలబడి ఏమనుకుంటుంటుంది అంటే, నాకు చాలా స్వేచ్ఛ దొరికింది అని అనుకుంటుంటుంది. నేను ఇప్పుడు ఒక స్వేచ్ఛ మంచిని. కానీ ఆ తాబేలుకి తెలియదు ఆ షెల్ లోపల ఉంటేనే దానికి సేఫ్టీ అని చెప్పి అట్లా. కాబట్టి ఇప్పుడు కాలం ఆడపిల్లలు ఈ తప్పు జరగకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తప్పు జరిగిన తర్వాత ఎలా సర్దిద్దుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ గ్రూప్ చెకప్ చేయించుకోవాలి, స్కాన్ చేయించుకోవాలి. చాలా వరకు నేను చూస్తున్నాను యూట్యూబ్ కానీ దీంట్లో కానీ ట్యాబ్లెట్ వేసుకోండి వెళ్ళిపోతుంది, లేదా కన్సల్టేషన్ ఫీజు ఇంత ఉంటుంది, ఆన్లైన్ కన్సల్టేషన్ ఫీజు, ఇవన్నీ ఏం అవసరం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది మేడం అని అడగొచ్చు మీరు. ఒకవేళ ప్రెగ్నెన్సీ ట్యూబ్లో ఉందనుకోండి, అప్పుడు మీరు ట్యాబ్లెట్ వేసుకుంటే ఊరికి బ్లీడింగ్ అయినట్టు ఉంటుంది, కానీ ప్రెగ్నెన్సీ ట్యూబ్లోనే పెరుగుతుంది. 2 months తర్వాత ఆ ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చి అది ట్యూబ్ని రప్చర్ చేసేస్తుంది. ట్యూబ్ని ఎప్పుడైతే రప్చర్ చేస్తుందో అది చాలా ప్రమాదం. ట్యూబల్ ప్రెగ్నెన్సీ కనుక్కోవడం కూడా కష్టం, ఎందుకంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి కనుక్కోవాల్సి ఉంటుంది. ఆ ట్యూబ్ ఎందుకు పగిలింది, ఎందుకు బ్లీడింగ్ అవుతుంది అనేది కూడా అర్థం కాదు. కాబట్టి ఇంత ప్రమాదకరమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు స్కానింగ్ చేయించుకోలేదు, నెగిటివ్ గ్రూప్ ఉన్నారు అంటే, మీరు ఒకవేళ ఈ యాంటీడీ ఇంజెక్షన్ వేయించుకోలేదు అంటే, మేమే మా కళ్ళ ముందనే చూసినాం. ఆ అమ్మాయి ఏమైందంటే ఒక 15 days తర్వాత యాంటీడీ ఇంజెక్షన్ వేయించుకోలేదు, ఫుల్ బాడీ అంతా బ్లీడింగ్, నోట్లోంచి ముక్కులో నుంచి మలద్వారం నుంచి బ్లీడింగ్, సివియర్ బ్లీడింగ్ అయ్యి ఆ అమ్మాయి ఒక 1 hourకే చనిపోవడం అనేది జరిగింది. ఇంకా ఏమేమి కావచ్చు, ఈ అబార్షన్ ఇన్కంప్లీట్ అయితే ఏమవుతుంది అంటే, ఇన్కంప్లీట్ అబార్షన్ అయితే బ్లీడింగ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఇన్ మంత్స్ టుగెదర్ కంటిన్యూస్గా మీకు బ్లీడింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ మధ్యలో ఆగిపోయినా కానీ బ్లీడింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ బ్లీడింగ్ ప్రాబ్లం ఏం లేదు, బ్లీడింగ్తో పాటు ఇన్ఫెక్షన్ అయితే మీ గర్భసంచే తీయాల్సి ఉంటుంది, బాడీ అంతా ఆ ఇన్ఫెక్షన్ సోకుతుంది. కాబట్టి సెప్టిక్ అబార్షన్ అంటాం దీనికి. ఏం మేడం మాకు భయపెడుతున్నారా, మీరు వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ట్యాబ్లెట్ వేసుకుంటే చాలా అన్నారు కదా అంటే, భయపడితేనే మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పి చెప్తున్నాను. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఎందుకంటే సెప్టిక్ అబార్షన్ అయింది అనుకోండి మీ బాడీకి అంతా ఇన్ఫెక్షన్ సోకుతుంది, అప్పుడు ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా యూజ్ ఉండదు. ఇంకా ఏమైనా ప్రోడక్ట్స్ ఉన్నాయంటే డిఎల్సి ద్వారా క్లీన్ చేయాల్సి ఉంటుంది. మామూలుగా అయితే ట్యాబ్లెట్ వేసుకుంటేనే మీరు పోయిందేమో అని అపోహలతో ఉన్నారనుకోండి, అట్లనే అది లోపలనే ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్కసారి ట్యూబల్ బ్లాక్స్ అనేది ఉంటుంది. అంటే ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అనుకో, అప్పుడు మీకు తర్వాత పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ పిల్లలు కావాలంటే ట్యూబ్స్ బ్లాక్ ఉంటాయి అంటే మళ్ళీ సర్జరీ, ల్యాప్రోస్కోపీ సర్జరీ చేసి మీకు పిల్లలకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అంత ప్రాబ్లం రాకుండా ఒక్కసారి అబార్షన్ అయిన తర్వాత కూడా మీరు స్కాన్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఈ యాక్ట్ మామూలుగా అయితే ఈ ఇండియాలో యాక్ట్ 20 weeks వరకే అబార్షన్ అలౌ చేస్తుంది. అన్మ్యారీడ్ పిల్లలకైతే 24 weeks వరకు అంటే 6 నెలల వరకు కూడా అలౌ చేస్తుంది. అంటే ఆ అమ్మాయి మానసిక స్థితి సరిగా లేదు అంటే అప్పుడు తల్లిదండ్రులు కన్సెంట్ అనేది తీసుకుంటారు. కాబట్టి ఈ ట్యాబ్లెట్స్ ఇవ్వాలంటే ఇంత ప్రాసెస్ ఉంది. కాబట్టి ఇంత అన్ని ప్రాసెస్ మేము చేయలేము, షాప్ దగ్గర వెళ్తాము, ట్యాబ్లెట్ వేసుకుంటాము, మాకు ఏ ప్రాబ్లం రాదు అని చెప్పి అనుకో అక్కడ. ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో మెడికల్ షాప్ వాళ్ళ దగ్గర పోతే ఎక్కువ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు ఏం ప్రాబ్లం సాల్వ్ చేయరు. కాబట్టి ఈ వీడియో చూసేనా మీరు జాగ్రత్త పడండి. ఇంకా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.